రహదారి భద్రతా వారోత్సవాల్లో భాగంగా రవాణా శాఖ ఆధ్వర్యంలో శనివారం అనకాపల్లి స్థానిక రింగ్ రోడ్ జంక్షన్ దగ్గర నుంచి పెరుగు బజార్ సెంటర్ మీదుగా అనకాపల్లి నెహ్రూ చౌక్ జంక్షన్ వరకు భద్రతా అవగాహనపై ఆటో డ్రైవర్లతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ రవి పటానశెట్టి, ఎస్పీ మురళీకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ రవి పటానశెట్టి మాట్లాడుతూ, నిర్మాణం, సాధికారత, అవగాహన అనుసరించినట్లయితే ఎటువంటి ప్రమాదాలు సంభవించవన్నారు. రోడ్లు, ట్రాఫిక్ లైట్లు, చిహ్నాలు మొదలైనవి పాడైనట్లయితే వెంటనే తగిన మరమ్మతులు చేయడం, ట్రాఫిక్ నిబంధనలు పాటించిన వారికి జరిమానాలు విధించడం, వాహనదారులు, చోదకులు, ప్రయాణికులు, బాటసారులకు ఎప్పటికప్పుడు క్షుణ్ణమైన అవగాహన కలిగించాలన్నారు. అనంతరం జిల్లా ఎస్పీ మురళీకృష్ణ మాట్లాడుతూ, ప్రమాదాలకు అవకాశం ఉన్న బ్లాక్ స్పాట్లను గుర్తించి డ్రైవర్లను అప్రమత్తం చేయడం, జరిమానాలు, అవగాహన సదస్సులు నిర్వహించడం వల్ల ప్రమాదాల స్థాయి తగ్గిందని తెలిపారు. పాఠశాలలు, కళాశాల విద్యార్థులకు, ఆటో, బస్సు, లారీ డ్రైవర్లకు అవగాహన కలిగించడం, గత అనుభవాలను పరిగణలోకి తీసుకుని తగిన చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. అండర్ ఎన్ఫోర్స్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంటు రెగ్యులర్ కంటిన్యూస్ ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్ పెడుతున్నారు. దీంట్లో డ్రింక్ అండ్ డ్రైవ్ కేసెస్ ఉండొచ్చు, హెల్మెట్స్ ఉండొచ్చు, సీట్ బెల్ట్ కేసెస్ ఉండొచ్చు, అదేవిధంగా ఎనీ అదర్ ఎన్ఫోర్స్మెంట్ యాక్టివిటీ ఉండొచ్చు. అది కంటిన్యూస్గా చేస్తున్నారు. దానివల్ల లాస్ట్ 1 yearలో యాక్సిడెంటల్ కేసెస్లో అంటే డెత్స్లో కొంత రిడక్షన్ కూడా కనిపించింది. మూడోది ఎడ్యుకేషన్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ యాక్టివిటీ. దీంట్లో ఓన్లీ ఒక్క డిపార్ట్మెంట్ కాదు, మొత్తం ప్రభుత్వ యంత్రాంగన, అదేవిధంగా సివిల్ సొసైటీ, పబ్లిక్లో చర్చించినప్పుడు ఇంజనీరింగ్ భాగంగా మన జిల్లాలో ఉన్న అన్ని రోడ్స్లో ఎక్కడైనా ఏదైనా ఇష్యూస్ ఉన్నాయి అంటే బేసికలీ రోడ్ రిపేర్స్ ఉండొచ్చు, డైవర్షన్స్ ఉండొచ్చు, ఎనీ కైండ్ ఆఫ్ జంక్షన్ ఇంప్రూవ్మెంట్ ఉండొచ్చు, బ్లాక్ స్పాట్స్ మీద పని చేయడానికి ఎనీ కైండ్ ఆఫ్ కోఆర్డినేషన్ యాక్టివిటీస్ ఉండొచ్చు, నేషనల్ హైవేస్ లేదంటే మిగతా డిపార్ట్మెంట్స్తో. అది మేము ఇంజనీరింగ్ అంబ్రెలాలో తీసుకుంటాము. రెండోది ఎన్ఫోర్స్మెంట్. మీ అందరికీ తెలుసు ఆల్రెడీ మనకి అండర్ ఎన్ఫోర్స్మెంటు, పోలీస్ డిపార్ట్మెంట్, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంటు రెగ్యులర్ కంటిన్యూస్ ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్ పెడుతున్నారు. దీంట్లో డ్రింక్ అండ్ డ్రైవ్ కేసెస్ ఉండొచ్చు, హెల్మెట్స్ ఉండొచ్చు, సీట్ బెల్ట్ కేసెస్ ఉండొచ్చు, అదేవిధంగా ఎనీ అదర్ ఎన్ఫోర్స్మెంట్ యాక్టివిటీ ఉండొచ్చు. అది కంటిన్యూస్గా చేస్తున్నారు. దానివల్ల లాస్ట్ 1 yearలో యాక్సిడెంటల్ కేసెస్లో అంటే డెత్స్లో కొంత రిడక్షన్ కూడా కనిపించింది. మూడోది ఎడ్యుకేషన్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ యాక్టివిటీ. దీంట్లో ఓన్లీ ఒక్క డిపార్ట్మెంట్ కాదు, మొత్తం ప్రభుత్వ యంత్రాంగన, అదేవిధంగా సివిల్ సొసైటీ,